ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన బడ్జెట్ 2026 యొక్క మేజర్ హైలైట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్, ఇంపార్టెంట్ నెంబర్స్ అండ్ ఈ బడ్జెట్లో కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్స్, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మిడిల్లో మీకు ఎక్కడైనా బోర్ కొడితే అక్కడతో ఆపేసి తర్వాత కంటిన్యూ చేయండి, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకోబోయే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 112 చెప్తుంది. కాకపోతే రాజ్యాంగంలో ఎక్కడ ఈ బడ్జెట్ అని వర్డ్ యూజ్ చేయలేదు. మరి బడ్జెట్ని ఏమని పిలిచారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలిచారు. తెలుగులో అయితే వార్షిక ఆర్థిక నివేదిక. అసలు ఏంటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే, దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. మన డిస్కషన్ అంతా కూడా ఈ లైన్ ఆధారంగానే జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చ్ 2027 వరకు. దీన్ని షార్టర్ ఫామ్లో FY27 అని మెన్షన్ చేస్తారు బడ్జెట్ డాక్యుమెంట్లో. సో ఈ డ్యూరేషన్లో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ప్లస్ గవర్నమెంట్ చేయబోయే ఖర్చుల గురించి చెప్పే ఒక స్టేట్మెంట్నే బడ్జెట్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ అంటే, మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా కూడా ఒక పెద్ద లాకర్లో వేస్తారు. ఈ లాకర్ని మనం ఏమని పిలుస్తామంటే కన్సాలిడేటెడ్ ఫండ్ అని పిలుస్తాం. తెలుగులో అయితే సంఘటిత నిధి. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 266 ప్రకారం ఈ సంఘటిత నిధులు మనీ వెయ్యాలన్నా తీయాలన్నా శాసనశాఖ అంటే పార్లమెంట్ యొక్క ఆమోదం కావాలి. ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా బడ్జెట్ని రూపొందించి పార్లమెంటరీ అప్రూవల్ పొందిన తర్వాతే మనం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనీ డ్రా చేసుకోగలం. అందుకే ఈ బడ్జెట్. సో రాజ్యాంగంలో బడ్జెట్కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆర్టికల్ 266 కన్సాలిడేటెడ్ ఫండ్. నెక్స్ట్, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఇది 9th బడ్జెట్. మన భారత చరిత్రలో ఇప్పటివరకు హయ్యెస్ట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఈయన ఏకంగా 10 బడ్జెట్స్ ప్రవేశపెట్టారు. సెకండ్ హయ్యెస్ట్ పి చిదంబరం, ఈయన 9 బడ్జెట్స్. సో ఈ రోజుతో నిర్మలా సీతారామన్ కూడా ఈ పి చిదంబరం రికార్డ్ని ఈక్వల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అంటే 2027 బడ్జెట్తో మొరార్జీ దేశాయ్ రికార్డ్ని కూడా ఈక్వల్ చేసేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మొరార్జీ దేశాయ్ అండ్ పి చిదంబరం ఇద్దరు కూడా కంటిన్యూస్గా బడ్జెట్స్ని ప్రవేశపెట్టలేకపోయారు. అంటే మిడిల్లో గ్యాప్స్ వచ్చాయి. మొరార్జీ దేశాయ్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1958 నుంచి 63 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. తర్వాత 4 years గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ 67 నుంచి 69 వరకు. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఇలా అనమాట. కానీ మన నిర్మలా సీతారామన్ 2019లో ఆర్థిక మంత్రిగా అపాయింట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా బడ్జెట్స్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. సో లాంగెస్ట్ కాన్సెక్యూటివ్ బడ్జెట్స్, వరుసగా 9 బడ్జెట్స్ ప్రవేశపెట్టిన రికార్డ్ అయితే నిర్మలా సీతారామన్ పేరు మీద ఉంది. దట్టు సింగిల్ ప్రైమ్ మినిస్టర్ అండర్లో. రీసెంట్ టైమ్స్లో బడ్జెట్ని February 1న ప్రవేశపెడుతున్నారు కదా. ఈసారి February 1 సండే వచ్చింది. సో బడ్జెట్ని సండే ప్రజెంట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పొచ్చు. ఇలా ఆదివారం బడ్జెట్ని ప్రవేశపెట్టడం. ఇంతకుముందు ఇలా సండే వస్తే ఒకరోజు ముందు కానీ వెనక్కి కానీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ని February 28 ప్రవేశపెట్టే రోజుల్లో 1999 February 28 సండే వచ్చింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా ఏం చేశారంటే, ఈ బడ్జెట్ సెషన్ని 1 day ప్రీపోన్ చేసి February 27 సాటర్డేనే ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇయర్ బడ్జెట్ 2026. అసలు బడ్జెట్ అంటే ఏం చెప్పుకున్నాం? స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఎస్టిమేటెడ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద బడ్జెట్ 2026-27? ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్, వాట్ ఆర్ ద టోటల్ రిసీట్స్ ఆర్ వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్? ఆల్వేస్ రిమెంబర్, ఈ మూడింటికి ఆన్సర్ సేమ్ ఉంటుంది. టోటల్ రిసీట్స్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు టోటల్ బడ్జెట్. ఇలా ఎందుకంటే గవర్నమెంట్కి ఎంత మొత్తంలో ఆదాయం వస్తుందో అంతే మొత్తంలో ఖర్చు చేయగలుగుతుంది. దీన్నే బడ్జెట్ అంటాం కాబట్టి. ఓకే, ఈ సంవత్సరం టోటల్ బడ్జెట్ ఎంత అంటే 53,47,315 కోట్లు. దీని షార్టర్ ఫామ్లో 53.4 లక్షల కోట్లుగా గుర్తుపెట్టుకోండి. 534 ఈజీగా గుర్తుంటుంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత అంటే 50,65,345 కోట్లు. ఫర్ ద ఫస్ట్ టైం 50 lakhs crores క్రాస్ చేసింది లాస్ట్ ఇయర్ బడ్జెట్. అంతకుముందు బడ్జెట్ అరౌండ్ 48 lakhs crores ఉండేది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 3 లక్షల కోట్లు ఎక్కువ బడ్జెట్. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ ద బడ్జెట్. ఈ న్యూస్ హెడ్లైన్ ఒకసారి చూడండి. ఇండియాస్ క్యాపెక్స్ టార్గెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2027 హ్యాస్ బీన్ రైజ్డ్ టు ₹12.2 lakh crore. ఇక్కడ క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన కల్పనకి ప్రభుత్వం చేసే ఖర్చు. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 8% పెంచడం జరిగింది. సో ఈ 12.2 lakhs crores అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ బడ్జెట్లో. దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేసుకుంటాం, టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్, నంబర్స్ మాత్రమే కాకుండా ఈ సంవత్సరం బడ్జెట్కి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా కూడా ఉంది. లైక్ ఒక థీమ్ ఉంది, 2 ఎయిమ్స్ ఉన్నాయి, 3 కర్తవ్యాలు ఉన్నాయి, 6 పిల్లర్స్ ఉన్నాయి, 7 మెజర్స్ ఉన్నాయి. సో బడ్జెట్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. అసలు ఈ సంవత్సరం బడ్జెట్ టైటిల్ ఏంటంటే ఇండియాస్ ఎకనమిక్ ట్రాజెక్టరీ, భారతదేశ ఆర్థిక ప్రస్థానం. ఈ టైటిల్ ఇంపార్టెంట్.
యాక్చువల్లీ ప్రస్థానం అనేది భారతదేశానికి కాదు, మోడీ గవర్నమెంట్ది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది. ఈ 12 ఇయర్స్కి సంబంధించిన ఆర్థిక ప్రస్థానం అనమాట. సో ఈ 12 ఇయర్స్లో అచీవ్ చేసినవి అండ్ 2047 నాటికి వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియాగా మారడానికి అచీవ్ చేయాల్సినవి ఈ రెండింటినీ కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్. ఎటువంటి వికసిత్ భారత్ అంట? ఆశయాల్ని, సమ్మిళితత్వాన్ని బ్యాలెన్స్ చేసే వికసిత్ భారత్. దీన్ని అచీవ్ చేయడానికి 12 ఏళ్ల పాలనలో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే యాక్షన్ ఓవర్ యాంబివిలెన్స్. ఇక్కడ యాంబివిలెన్స్ అంటే సందిగ్ధత. ఈ సందిగ్ధతకి బదులుగా దేన్ని ఎంచుకుందంట గవర్నమెంటు? యాక్షన్ ఎంచుకుందంట, అంటే చర్యలను ఎంచుకుందంట. రిఫార్మ్ ఓవర్ రియాటిక్. రియాటిక్ అంటే వాక్చాతుర్యం, అంటే పని చేయకుండా జస్ట్ మాటలతో కాలక్షేపం చేయడం. ఈ వాక్చాతుర్యానికి బదులుగా దేన్ని ఎంచుకుందంట మోడీ గవర్నమెంటు? రిఫార్మ్స్ అంటే సంస్కరణని ఎంచుకుందంట. పీపుల్ ఓవర్ పాపులిజం. పాపులిజం అంటే సొసైటీని 2 గ్రూప్స్గా డివైడ్ చేసేసి రాజకీయం చేయడం. సింపుల్గా ప్రజాకర్షణ అని చెప్పొచ్చు. సో మోడీ ఇలా ప్రజాకర్షణ చేయకుండా దీని బదులు పీపుల్ని ఎంచుకున్నారంట. దీని మీనింగ్ ఏంటంటే ప్రజల్ని ఆకర్షించే హామీల కంటే ప్రజల ప్రయోజనాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసామని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యువతకి లబ్ధి చేకూర్చేలాగా ఈ బడ్జెట్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఈ బడ్జెట్ని యువశక్తి డ్రివెన్ బడ్జెట్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ సంకల్పం. ఈ బడ్జెట్ ద్వారా గవర్నమెంట్ ఏమని సంకల్పించుకుంటుందంటే టు ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్డ్ అండ్ డిసడ్వాంటేజ్డ్. పేదలు, అణగారిన వర్గాలు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, వీళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని గవర్నమెంట్ సంకల్పించుకుంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం న్యూఢిల్లీలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన కర్తవ్య భవన్లో ఈ బడ్జెట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే బడ్జెట్ 2026 ఈజ్ ద ఫస్ట్ బడ్జెట్ దట్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ కర్తవ్య భవన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సింబాలిక్గా కోర్ ఫిలాసఫీ ఆఫ్ ద బడ్జెట్ 2026ని అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ 3 కర్తవ్యాస్ టువార్డ్స్ పీపుల్. ఇక్కడ కర్తవ్యం అంటే ఏంటి? డ్యూటీ. సో కర్తవ్య భవన్లో తయారు చేసిన తొలి బడ్జెట్ కాబట్టి 3 కర్తవ్యాలు అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 కర్తవ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్. సుస్థిర, వేగవంతమైన వృద్ధి. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ఇలా వేగవంతం చేసిన దాన్ని కంటిన్యూ చేయడం. సో దీన్ని ఎలా అచీవ్ చేస్తారంట? ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ అండ్ కాంపిటేటివ్నెస్. ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా బిల్డింగ్ రెసిలియన్స్ టు గ్లోబల్ డైనమిక్స్. ప్రపంచ అస్థిర పరిస్థితుల మధ్య ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం ద్వారా. సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్ని తట్టుకునే విధంగా దేశంలో ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడం. సో ఈ ఫస్ట్ కర్తవ్యంలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద, ఎంఎస్ఎంఈస్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కర్తవ్యం ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. మన ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం. దీన్ని ఎలా చేస్తారంట? బిల్డ్ పీపుల్స్ కెపాసిటీ. ప్రజల సామర్థ్యాన్ని పెంచడం. ఇక్కడ సామర్థ్యాన్ని పెంచడం అంటే వాళ్ళని జిమ్లో జాయిన్ చేసి ట్రైనింగ్ ఇప్పించడం కాదు. యాజ్ ఆఫ్ నో మనం చాలా ఉత్పత్తులకి దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. అలా కాకుండా వాటిని మనమే ఉత్పత్తి చేసేలాగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం. మేకింగ్ దమ్ స్ట్రాంగ్ పార్ట్నర్స్ ఇన్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పెరిటీ. పైన చెప్పుకున్నట్టుగా ప్రజల యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దేశాభివృద్ధిలో పౌరుల్ని బలమైన భాగస్వామ్యులుగా చేయడం. సో ఈ రెండో కర్తవ్యంలో ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్, టూరిజం అండ్ స్పోర్ట్స్. దీనికోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ టూరిజాన్ని డెవలప్ చేయడం, 5 రీజనల్ మెడికల్ హబ్స్ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ ఏవీజీసీ, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ ఈ రంగాలకి చేయూతను అందించడం. అలానే ఖేలో ఇండియా మిషన్లో భాగంగా క్రీడల్ని అభివృద్ధి చేయడం. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఈ 2 కర్తవ్యాల వరకు క్లియర్ కదా. నెక్స్ట్ థర్డ్ కర్తవ్యం విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరినీ కలుపుకొని పోతూ అందరూ అభివృద్ధి సాధించేలా చూడటం. ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఫ్యామిలీ, కమ్యూనిటీ, రీజియన్ అండ్ సెక్టర్ హ్యాజ్ యాక్సెస్ టు రీసోర్సెస్, అమ్యూనిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్. సో ఈ థర్డ్ కర్తవ్యం కోసం ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి వనరులు సమకూర్చి అభివృద్ధిలో అర్థవంతమైన భాగస్వామ్యం కోసం వీళ్ళకి సౌకర్యాలు, అవకాశాలని కల్పించడం. ఇక్కడ అందరినీ కలుపుకొని పోవాలంటున్నాం కాబట్టి మెయిన్ ఫోకస్ ఎవరి మీద ఉంటుందంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ మీద ఉంటుంది. ఫార్మర్సు, దివ్యాంగులు, మెంటల్ హెల్త్ బాలేని వాళ్ళు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ థర్డ్ కర్తవ్యాన్ని అచీవ్ చేయడానికి రైతుల ఆదాయం పెంచడాన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. వ్యవసాయంలో రైతులకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి విస్తార్ అనే ఒక కొత్త ఏఐ టూల్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇక్కడ విస్తార్ అంటే వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రీసోర్సెస్. దివ్యాంగుల కోసం 2 కొత్త స్కీమ్స్ని లాంచ్ చేశారు. వాటి గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుంటాం. మానసిక వ్యాధుల చికిత్సకి కూడా కొన్ని కొత్త సెంటర్స్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు.
వీటి డెవలప్మెంట్ కోసం అక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేం కాబట్టి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. దీనికోసం 4,000 ఈ బస్సులు కూడా అందించడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈ రాష్ట్రాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ని అభివృద్ధి చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 కర్తవ్యాస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి 2 కర్తవ్యాల టార్గెట్ ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం. 3వ కర్తవ్యం టార్గెట్ ఏంటంటే 2047 నాటికి భారత్ని కంప్లీట్గా అభివృద్ధి చెందించి వికసిత్ భారత్గా మార్చడం. ఈ 3 కర్తవ్యాలని అచీవ్ చేయడానికి 2026 బడ్జెట్లో కొన్ని కొత్త స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త స్కీమ్స్ గురించి, వాటికి అలొకేట్ చేసిన ఫండ్స్ గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ కర్తవ్యాల వరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ ఈ బడ్జెట్ యొక్క ఎయిమ్. బడ్జెట్ 2026 యొక్క ఎయిమ్ ఏంటంటే టు ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్ ఇంటూ అచీవ్మెంట్, పొటెన్షియల్ ఇంటూ పర్ఫార్మెన్స్. ఆకాంక్షని సాధనగా మార్చడం, సామర్థ్యాన్ని పనితీరుగా మార్చడం. నెక్స్ట్ భారత్ అండ్ మోడీ యొక్క 12 ఏళ్ల ఎకనమిక్ ట్రాజెక్టరీ, అంటే ఆర్థిక ప్రస్థానంలో మోడీ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ 4 ఉన్నాయంట. ఏంటంటే అవి స్టెబిలిటీ, ఫిస్కల్ డిసిప్లైన్, సస్టైన్ గ్రోత్ అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్. వీటిలో స్టెబిలిటీ అంటే స్థిరత్వం, ఇన్ ద సెన్స్ ఆఫ్ స్టేబుల్ ఫైనాన్షియల్ సిస్టమ్, అంటే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఫిస్కల్ డిసిప్లైన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ. ఆర్థికపరమైన క్రమశిక్షణ అంటే ఏంటి? నా దగ్గరున్న డబ్బుని బెనిఫిట్ షోలకి, రీరిలీజ్లకి వెళ్లకుండా సేఫ్గా దాచుకోవడం. సో గవర్నమెంట్ కూడా అంతే. కంట్రోల్డ్ గవర్నమెంట్ ఫండింగ్ అంటాం దీన్ని. నెక్స్ట్ సస్టైన్డ్ గ్రోత్, స్థిరమైన వృద్ధి, సుస్థిరాభివృద్ధి. ఫాస్ట్గా వచ్చి సడన్గా డ్రాప్ అయ్యే టెంపరీ గ్రోత్ కంటే స్లోగా కన్సిస్టెంట్గా ఉండే లాంగ్ టర్మ్ గ్రోత్ మీదే గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఫైనల్గా 4th ఏంటంటే మోడరేట్ ఇన్ఫ్లేషన్, అంటే మితమైన ద్రవ్యోల్బణం. ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్, అంటే కొనుగోలు శక్తిని కాపాడుతూ ప్రైసెస్ మేనేజబుల్ లెవెల్లోనే పెరుగుతున్నాయంట మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలోనూ ఆర్థిక రంగానికి స్థిరత్వం వచ్చిందని, ద్రవ్య క్రమశిక్షణ, సుస్థిరాభివృద్ధి సాధ్యమయ్యాయని, అదేవిధంగా ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉందని బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. పైన చెప్పుకున్నట్టుగా బీజేపీ గవర్నమెంట్ 12 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. ఈ 12 ఏళ్ల కృషికి ఫలితంగా దాదాపు 7% గ్రోత్ రేట్ని సాధించగలిగాం. ఈ 7% గ్రోత్ రేట్ని సాధించడానికి మన గవర్నమెంట్ 8 మెజర్స్ని ఫాలో అయిందంట. 7 and 8 అని గుర్తుపెట్టుకోండి. ఏంటా 8 మెజర్స్ అంటే ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రత, అన్ఇంటరప్టెడ్ అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఎట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్, తక్కువ ధరలకే ఇంధన వనరులు నిరంతరాయంగా లభించేలా చేయడం. కామెడీ ఏంటంటే ఈ పాయింట్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ పవర్ పోయింది. సెకండ్ మెజర్ ఏంటంటే రెడ్యూస్డ్ క్రిటికల్ ఇంపోర్ట్ డిపెండెన్సీస్, అంటే దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించడం. ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, దూరదృష్టి కలిగిన నిర్మాణాత్మక సంస్కరణల్ని తీసుకురావడం. ఫిస్కల్ ప్రూడెన్స్, ఆర్థికపరమైన వివేకం, అంటే ప్రభుత్వం తన ఆదాయం వ్యయాల మధ్య బ్యాలెన్స్ని పాటిస్తూ ఎక్కువగా అప్పులు పేరుకుపోకుండా జాగ్రత్త పడటం. మానిటరీ స్టెబిలిటీ, ద్రవ్య స్థిరత్వం. ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏ విధంగా ఉన్నా సరే మన కరెన్సీ ఒక స్థిరమైన పర్చేజింగ్ పవర్ని మెయింటైన్ చేయగలగడం. స్ట్రాంగ్ ట్రస్ట్ ఆన్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ట్రస్ట్ అంటే స్ట్రాంగ్గా పుష్ చేయడం అని అర్థం. వేటిని పుష్ చేస్తారంట స్ట్రాంగ్గా అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ని. సిటిజన్స్ బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ యాక్టిన్స్, ఇక్కడ యాక్టిన్ అంటే ఒక రకమైన ప్రోటీన్, సో మీనింగ్ లేదు దీనికి. ఇక్కడ యాక్షన్స్ అయి ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. సిటిజన్స్ బెనిఫిట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ యాక్షన్స్. ఇంకా ఫైనల్ది ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, దేశీయ తయారీ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడం. ఈ 8 మెజర్స్ని పాటించడం ద్వారా గవర్నమెంట్ 7% వృద్ధి రేట్ని సాధించగలిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ సంవత్సరం బడ్జెట్ మొత్తం 6 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏంటా పిల్లర్స్? ఫస్ట్ పిల్లర్ వచ్చేసి సస్టైనింగ్ ఎకనమిక్ గ్రోత్, సుస్థిరమైన ఆర్థిక వృద్ధి. స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్, అభివృద్ధి పునాదుల్ని బలోపేతం చేయడం. పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్, అభివృద్ధి జరగాలి. ఎటువంటి అభివృద్ధి అంట? ప్రజల మీద కేంద్రీకృతమైన అభివృద్ధి. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, విశ్వసనీయమైన పాలన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్, సులభతర వ్యాపారం, సరళతర జీవనం. వ్యాపారం చేయటంలోనూ జీవించడంలోనూ కూడా సౌలభ్యం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాంప్లెక్స్గా కాకుండా సింపుల్గా ఉంచడం. నెక్స్ట్ ఫైనల్ పిల్లర్ వచ్చేసి ఫిస్కల్ మ్యాటర్స్, ఆర్థిక విషయాలు. ఈ బ్లాక్లో ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్పడం జరిగింది. సో ఈ బడ్జెట్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే పార్ట్స్ కవర్ చేసాం, థీమ్ కవర్ చేసాం, ఎయిమ్స్ కవర్ చేసాం, కర్తవ్యాలు కవర్ చేసాం, పిల్లర్స్ కవర్ చేసాం, మెజర్స్ కూడా కవర్ చేసాం. టోటల్ బడ్జెట్ ఎంతో కూడా కవర్ చేసాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ఓవరాల్ బడ్జెట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నెంబర్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. టోటల్ బడ్జెట్ ఎంత అని చెప్పుకున్నాం? 53,47,315 కోట్లు. షార్టర్ ఫామ్లో 53.4 లక్షల కోట్లు. ఈ బడ్జెట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, రెవెన్యూ అండ్ క్యాపిటల్ అని. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం ఉంటాయి. క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ ఆదాయం, క్యాపిటల్ వ్యయం ఉంటాయి. దిస్ ఇయర్స్ టోటల్ బడ్జెట్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద రిసీట్స్. ఈ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ ద్వారానే ఈ సంవత్సరం టోటల్ బడ్జెట్ క్రియేట్ అవుతుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, దిస్ క్యాపిటల్ రిసీప్ట్ షుడ్ బి లో అండ్ ద రెవెన్యూ రిసీప్ట్ షుడ్ బి హై. మీరు ఈ 2 నెంబర్స్ని టోటల్ చేస్తే యూ షుడ్ గెట్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ప్రభుత్వానికి వచ్చే వాస్తవ ఆదాయం
అంటే పన్నుల ద్వారా, ఫీజుల ద్వారా, జరిమానాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం ఈ రెవెన్యూ ఆదాయం ఎంత అంటే 35,33,150 కోట్లు. సింపుల్గా 35.33 లక్షల కోట్లు. ఇన్ కేస్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సరిపోలేదనుకోండి, అప్పుల ద్వారానో, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారానో, ఆస్తుల అమ్మకం ద్వారానో డబ్బుని సమకూర్చుకుందనుకోండి, అలా వచ్చే ఆదాయాన్ని ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ రిసిట్స్ లేదా మూలధన వసూళ్ళు అని పిలుస్తాం. ఈ సంవత్సరం ఈ క్యాపిటల్ ఆదాయం ఎంత అంటే 18,14,165 కోట్లు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్గా వచ్చే ఆదాయం రెవెన్యూ ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ తీర్చాల్సిన లేదా ఆస్తులు కోల్పోవడం ద్వారా వచ్చే ఆదాయం క్యాపిటల్ ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ అప్పు తీసుకుంటే మీరు మళ్ళీ వడ్డీ కట్టాల్సి ఉంటుంది, లేదా మీ ఆస్తిని అమ్ముకుంటారు, అంటే ఆస్తిని కోల్పోవడం ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఈ రెండు ఆదాయాన్ని కలిపితే టోటల్ ఆదాయం వస్తుంది. అదే మన ఈ సంవత్సరం బడ్జెట్. సో ఆదాయాల గురించి చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ వ్యయాలు చూద్దాం. ఖర్చులు ఇవి కూడా 2 టైప్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. ప్రభుత్వం రెగ్యులర్గా జీతాలకి, పెన్షన్స్కి, సంక్షేమ పథకాలకి చేసే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ప్రభుత్వం నడవడానికి నెల నెల ప్రభుత్వం చేసే ఖర్చు అనమాట రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే. ఈ సంవత్సరం ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 41,25,494 కోట్లు. అలానే మూలధన కల్పనకి ప్రభుత్వం చేసే ఖర్చు ఉంటుంది. రోడ్స్, రైల్వేస్, మౌలిక సదుపాయాలు వీటిని కల్పించడానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు అనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ సంవత్సరం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12,21,821 కోట్లు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పి, గుర్తుందో లేదో. ఇండియాస్ క్యాపెక్స్ టార్గెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 27 హ్యాస్ బీన్ రైజ్డ్ టు రూపీస్ 12.2 lakhs crores అని. దీని గురించే దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది 11.21 lakhs crores. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇంకా 10 years బ్యాక్ చూసుకున్నాం అనుకోండి, 2016లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 2.5 లక్షల కోట్లు ఉండేది. 2015లో అయితే ఓన్లీ 2 lakhs. అంటే ఈ 11 ఏళ్లలోనూ దాదాపు 6 times పెరిగింది. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. జనరల్గా ఎవరైనా మనల్ని ఈ బడ్జెట్లో బెస్ట్ పార్ట్ ఏంటని అడిగారు అనుకోండి, యాజ్ అ నార్మల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఏమైనా వస్తువుల రేట్లు తగ్గడం గురించి, పన్నులు తగ్గించడం గురించి, లేదా కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్తాం. యాజ్ అన్ ఇండివిజువల్ అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. కానీ మన ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో చూసినట్టయితే, అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏంటి, ఇండియన్ ఎకానమీ మీద పరిపూర్ణ అవగాహన ఉన్నట్టు వెళ్తారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఆ పర్స్పెక్టివ్లో మనం థింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏమవుతుందంటే భారత్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడం. సో ఈ సంక్షేమ పథకాలు, రేట్ల తగ్గింపు లాంటివన్నీ ఆర్థిక వ్యవస్థ మీద ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ అంతే. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, మనకు కాదు, ఆర్థిక వ్యవస్థకి. అదే గవర్నమెంట్ ఆ మనీని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే హైవేస్ బిల్డింగ్ మీద, రైల్వేస్ మీద, రోడ్వేస్ మీద, మెట్రోస్, డ్యామ్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం మీద, లేదా ఆస్తుల్ని కొనడం మీద ఖర్చు పెట్టింది అనుకోండి, వీటి వల్ల ఇమీడియట్లీ రిజల్ట్ ఏమి ఉండకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాపెక్స్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే అంత మంచిది. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు మీ డాడీని ఒక మొబైల్ లేదా బైక్ కొనిపెట్టమని అడిగారు అనుకోండి, మీ డాడీ వాటిని కొనకుండా ఏదైనా ల్యాండ్ ఆర్ హౌస్ కొన్నారనుకోండి, ఆ టైంలో మీకు మీ డాడీ చేసింది నచ్చదు, బట్ లాంగ్ రన్లో అయితే మీకే యూజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెవెన్యూ అండ్ క్యాపిటల్ వ్యయాలను కలిపినా సరే టోటల్ బడ్జెట్ వస్తుంది. దీస్ ఆర్ ద మేజర్ నెంబర్ ఆఫ్ ద బడ్జెట్. ఈ 5 నెంబర్స్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 నెంబర్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్స్ ఏంటంటే టోటల్ బడ్జెట్ 53.47 lakh crores. సెకండ్ ఇంపార్టెంట్ నెంబర్ ఏదని చెప్పాను, క్యాపెక్స్ 12.2 lakhs crores. నెక్స్ట్ ఈ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ అంటే ఈ ఆదాయ వ్యయాలు గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఏ విధంగా ఉన్నాయో, అంటే ఏ విధంగా మార్పులు చెందాయో చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ రెవెన్యూ రిసీట్స్ డిఫరెన్స్ గుర్తుంది కదా. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అదేవిధంగా రెవెన్యూ రిసీట్స్ అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ గ్రాఫ్స్ని స్టడీ చేసేటప్పుడు ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఈ క్యాపిటల్ రిసీట్స్లో చూడండి, 16 లక్షల కోట్ల నుంచి 18 లక్షల కోట్లకి జంప్ అయింది. దీని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కంటే 2 లక్షల కోట్లు ఎక్కువగా అప్పు చేస్తుంది. సో ఇది ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు ఆబ్వియస్లీ. ఓకే, సో ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ అప్పులతో పాటు డిజిన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఉంటుంది. ఓకే, సో వీటన్నిటిని కలుపుకుంటేనే ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ వస్తాయి. అలానే రెవెన్యూ ఆదాయం లాస్ట్ ఇయర్ 33 లక్షల కోట్లు ఉంటే ఈ సంవత్సరం అది 35 లక్షల కోట్లకి పెరిగింది. నెక్స్ట్ అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇందాకటి నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్తున్నాను, 12.2 లక్షల కోట్లు. కానీ మరి ఇక్కడేంటి 17 లక్షలు ఉంది అంటే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. పైన టైటిల్ చూడండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే వాస్తవ మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కలిపితే ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో రేపు ఎగ్జామ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా మూలధన వ్యయం అని అడిగారు అనుకోండి, 12 లక్షల కోట్లు.
ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదా వాస్తవ మూలధన వ్యయం అని అడిగారు అనుకోండి, 17 లక్షల కోట్లు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే మనం చెప్పుకున్నదే, ఎంత? 41 లక్షల కోట్లు. నెక్స్ట్ డిఫిసిట్స్ అంటే లోటులు. జనరల్గా లోటు అని ఏ సిచ్యువేషన్లో అంటాం? మీకు వచ్చే ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. మొత్తం బడ్జెట్లో 4 రకాల లోట్ల గురించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే ఫిస్కల్ డిఫిసిట్, కోశ లోటు లేదా ద్రవ్య లోటు అంటాం తెలుగులో. ప్రభుత్వ టోటల్ ఆదాయం తక్కువగా ఉండి టోటల్ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ఫిస్కల్ డిఫిసిట్ లేదా ద్రవ్య లోటు అంటారు. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్ అంటే బారోయింగ్స్ని యాడ్ చేయం. సో ఇలా చూసినప్పుడు ఈ సంవత్సరం ద్రవ్య లోటు ఎంత ఉందంటే 4.3% ఆఫ్ ద జీడిపి. నెక్స్ట్ ఇది రెవెన్యూ డిఫిసిట్, రెవెన్యూ లోటు. రెవెన్యూ ఇన్కమ్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే అది రెవెన్యూ లోటు. ఈ సంవత్సరం రెవెన్యూ లోటు ఎంత అంటే 1.5% ఆఫ్ జీడిపి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇది 1.5%. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రైమరీ డిఫిసిట్, ప్రాథమిక లోటు. ఫిస్కల్ డిఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ని తీసేస్తే వచ్చేదే ప్రైమరీ డిఫిసిట్. ఇది టోటల్ జీడిపిలో 0.7%. ఫైనల్గా ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్, నికర రెవెన్యూ లోటు. ఇక్కడ మళ్ళీ ఎఫెక్టివ్ అని వర్డ్ వచ్చింది చూడండి. ఇది కూడా సేమ్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లానే గ్రాంట్ యూనిట్స్ని తీసేయాలి. ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ని స్లోగా తగ్గించుకుంటూ వచ్చి జీరో చేయాలని మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. కానీ ఇది కూడా రెవెన్యూ డిఫిసిట్ లానే కాన్స్టెంట్గా ఉంది చూడండి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సేమ్ ఉంది. ఈ లోట్లకు సంబంధించి ఇవన్నీ పర్సంటేజెస్, యాక్చువల్ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. వీటిని కూడా నోట్ చేసుకోండి. రెవెన్యూ లోటు ఎంతంటే 5,92,344 కోట్లు. నికర రెవెన్యూ లోటేమో 99,642 కోట్లు. ద్రవ్య లోటు 16,95,768 కోట్లు. ప్రాథమిక లోటు 2,91,796 కోట్లు. నెక్స్ట్ ఆదాయ వ్యయాల్లో దేని వాటా ఎంత అని. ఈ సంవత్సరం టోటల్ బడ్జెట్ ఎంత అని చెప్పుకున్నాం? 53,47,315 కోట్లు. ఈ టోటల్ బడ్జెట్ని అంటే 53.47 లక్షల కోట్లని ₹1 కన్సిడర్ చేసామనుకోండి, మనకు వచ్చే ఆదాయం ఎంత అవుతుందంటే ₹1 అవుతుంది. ఇక్కడ ఏ మార్గం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది? ఈ వీడియోని ఒకసారి పాస్ చేసి ఇమేజ్ చెక్ చేసి చెప్పండి. ఇక్కడ రూపాయిలో మ్యాక్సిమం అమౌంట్ 24 పైసలు బారోయింగ్ అండ్ లయబిలిటీస్ నుంచి వస్తుంది. అంటే అప్పులు ఇతర రుణాల నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి, ఏడీబీ నుంచి, ఎన్డీబీ నుంచి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుంచి, గవర్నమెంట్ బాండ్స్ నుంచి, సావరిన్ గోల్డ్ బాండ్స్ నుంచి, ఇలా గవర్నమెంట్ రకరకాల మార్గాల్లో అప్పు తెస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద వరస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పొచ్చు. బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? క్యాపెక్స్ అంటే మూలధన కల్పన మీద గవర్నమెంట్ చేసే జయం. ఇది పెరిగితే బెస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అవుతుంది. వేరస్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ నుంచి మనీ కానీ గవర్నమెంట్ తెచ్చుకుంటుందంటే దట్ విల్ బి ద వరస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ ఎప్పటికైనా మీ మీదే పడుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2 minutesలో దీని మీద మరింత క్లారిటీ రాబోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వచ్చేది 21%. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ద కార్పొరేట్ కంపెనీస్ ఇన్ ఇండియా. టోటల్ ఆదాయంలో ఇది 18%. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మన దగ్గర అంటే నార్మల్ పీపుల్ దగ్గర వసూలు అయ్యే ట్యాక్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ పే చేసే ట్యాక్స్ కంటే ఎక్కువగా ఉంది. దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యూజువల్లీ కార్పొరేట్స్ పే చేసేదే ఎక్కువగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ అనేది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటంటే ద అమౌంట్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. ఆర్బీఐ, ఎస్బీఐ లాంటి ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్కి పే చేసే డివిడెండ్స్ నుంచి, దీంతో పాటు మనలాంటి వాళ్ళు గవర్నమెంట్కి పే చేసే ఫీజులు కానీ, ఫైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందగా వస్తాయి. పన్నేతర ఆదాయం, ఇది టోటల్ ఆదాయంలో 10%. నెక్స్ట్ జీఎస్టీ ఇతర ట్యాక్సుల ద్వారా వచ్చేది 15%. లాస్ట్ ఇయర్ ఇది 18% ఉండేది. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా వచ్చేది 6%. కస్టమ్స్ ద్వారా 4%. నెక్స్ట్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే డిజిన్వెస్ట్మెంట్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం టోటల్ ఆదాయంలో 2%. ఓకే, ఇదంతా ఇన్కమ్ గురించి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ అంటే గవర్నమెంట్ చేసే ఖర్చులు. సో ఇక్కడ కూడా సేమ్ టోటల్ బడ్జెట్ని అంటే 53.47 లక్షల కోట్లని ₹1 కన్సిడర్ చేసినట్టయితే మనం చేసే ఖర్చు ₹1 అవుతుంది. ఈ ₹1లో వేటికి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇక్కడ చూడండి. మ్యాక్సిమం ఆఫ్ ద అమౌంట్ దేనికి ఖర్చు చేస్తున్నాం? స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే పన్నుల్లో రాష్ట్ర వాటాకి. సో ఇది టోటల్ ఆదాయంలో 22%. నెక్స్ట్ చూడండి, సెకండ్ హైయెస్ట్ దేనికి పోతుంది? ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే వడ్డీ చెల్లింపులకి. 2 minutes బ్యాక్ మనం చెప్పుకున్నాం కదా, మనకు వచ్చే 53.47 లక్షల కోట్లలో 24% ఎలా తెచ్చుకుంటున్నాం? మనం అప్పు చేసి తెచ్చుకుంటున్నాం. మరి ఈ అప్పుకి వడ్డీ కట్టాలి కదా. ఆ వడ్డీల రూపంలో మనం ఎంత పే చేస్తున్నాం అంటే ఈ బడ్జెట్ నుంచి 20% పే చేస్తున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే 24 పైసలు అప్పు తెచ్చుకొని దానిలో 20 పైసలు మళ్ళీ వడ్డీలో కట్టుకుంటున్నాం. సో అందుకే దీన్ని వరస్ట్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పింది. నెక్స్ట్ 17% ఈజ్ ఫర్ ద సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మరి ఇక్కడ ఈ కార్నర్లో చూడండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మళ్ళీ సెపరేట్గా 8% అని ఉంది. సో ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి తేడా ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఆర్ ద స్కీమ్స్ వేర్ 100% ఆఫ్ ద ఫండింగ్ డన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ 100% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఎం కిసాన్ తీసుకోండి, లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఇలాంటి స్కీమ్స్. వేరే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 100% ఫండింగ్ ఇవ్వదు, ఒక 60%, 90% ఇస్తుంది. రిమైనింగ్ 40 or 10%ని స్టేట్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ డిఫెన్స్కి చేసే ఖర్చేమో 11%, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి 7%, సబ్సిడీస్ అంటే రాయితీలకి 6%, పెన్షన్స్కి 2%, ఇంకా మిగతా చిల్లర ఖర్చులకి 7%. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అండ్ మేజర్ ఐటమ్స్, ముఖ్యమైన రంగాలకి కేటాయించే అమౌంట్. ఈ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, వీలైనంత షార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ 4 digits గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రక్షణ రంగానికి ఎక్కువ అమౌంట్ కేటాయించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏ రంగానికి కేటాయించారు అంటే ఎక్కువ మొత్తం ట్రాన్స్పోర్ట్కి కేటాయించారు. ఎంత అమౌంట్? 5,98,520 కోట్లు. మరి ఈ సంవత్సరం రక్షణ రంగానికి కేటాయించిన అమౌంట్ ఎంత అంటే 5,94,585 కోట్లు. రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధికి ఈ సంవత్సరం కేటాయించింది 2,73,108 కోట్లు. హోమ్ అఫైర్స్ దీనికి కేటాయించింది ఎంతంటే 2,55,234 కోట్లు. వ్యవసాయం అనుబంధ రంగాలకి కేటాయించింది 1,62,671 కోట్లు. ఎడ్యుకేషన్ విద్యారంగానికి కేటాయించింది 1,39,289 కోట్లు. ఎనర్జీ సెక్టార్కి కేటాయించింది 1,09,029 కోట్లు. హెల్త్ సెక్టార్కి కేటాయించింది 1,04,599 కోట్లు. అర్బన్ డెవలప్మెంట్కి కేటాయించింది 85,522 కోట్లు. ఐటీ అండ్ టెలికాం రంగాలకి కేటాయించింది 74,560 కోట్లు. వాణిజ్యం పరిశ్రమల రంగాలకి కేటాయించింది 70,296 కోట్లు. సాంఘిక సంక్షేమానికి కేటాయించింది 62,362 కోట్లు. శాస్త్ర సాంకేతిక విభాగాలకి కేటాయించింది 55,756 కోట్లు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి కేటాయించింది 45,500 కోట్లు. ఎక్స్టర్నల్ అఫైర్స్కి కేటాయించింది 22,119 కోట్లు. ఫైనాన్స్కి 20,649 కోట్లు. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయించింది 6,812 కోట్లు. నెక్స్ట్ ఈ బడ్జెట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మనం 3 కర్తవ్యాల గురించి. ఆ 3 కర్తవ్యాలని అచీవ్ చేయడానికి 2026 బడ్జెట్లో లాంచ్ చేసిన ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ దేర్ అలొకేషన్స్. బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కొత్తగా లాంచ్ చేసిన స్కీమ్ ఏదంటే బయోఫార్మా శక్తి. దీనికి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 500 కోట్లు. వరల్డ్ క్లాస్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ని బిల్డ్ చేయడానికి బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ ఎంతంటే 600 కోట్లు. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం విస్తార్ గురించి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి రైతుకు సజెషన్స్ ఇవ్వడానికి ఒక ఏఐ టూల్ని డెవలప్ చేస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ఏఐ టూల్ పేరేంటి? విస్తార్. ఇక్కడ విస్తార్ అంటే ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో? వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రీసోర్సెస్. సో విస్తార్ టూల్కి కేటాయించిన మొత్తం ఎంతంటే 350 కోట్లు. హై వాల్యూ అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడానికి కేటాయించింది 300 కోట్లు. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 దీనికి కేటాయించింది 900 కోట్లు. ఫినాన్షియల్ అండ్ ఎకనమిక్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ 2.0ని క్రియేట్ చేయబోతున్నారు. సో దీనికి కేటాయించింది ఎంతంటే 100 crores. సహకార సంస్థల ద్వారా ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి ఎన్జీసీఎల్ అంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ దీనికి కేటాయించింది 450 కోట్లు. స్కేలబుల్ ఎంఎస్ఎంఈస్ అంటే తమ సామర్థ్యాన్ని పెంపొందించుకునే కెపాసిటీ ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాటిని ఎదిగే విధంగా సపోర్ట్ చేయడానికి ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అని ఒక కొత్త ఫండ్ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కి కేటాయించింది 500 కోట్లు. సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి క్రియేట్ చేసే కొత్త మిషన్ పేరేంటంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 దీనికి కేటాయించింది 1000 కోట్లు. టాప్ గ్లోబల్ అండ్ ఇండియన్ రీసెర్చర్స్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి అట్రాక్ట్ చేయడానికి పిఎంఆర్సీ అనే కొత్త ఇన్నోవేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ పిఎంఆర్సీ అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్. దీనికి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 200 కోట్లు. పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ అని ఒక కొత్త ఫండ్ని క్రియేట్ చేయబోతున్నారు. సో దీనికి కేటాయించింది 1000 కోట్లు. అర్బన్ లోకల్ బాడీస్ డెవలప్మెంట్ కోసం మున్సిపల్ బాండ్ ఇన్సెంటివ్ స్కీమ్ దీనికి కేటాయించింది 100 crores. నెక్స్ట్ కర్తవ్యాస్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా ఏవిజీసీ. ఏవిజీసీ ఫుల్ ఫామ్ ఏం చెప్పాను? యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్. సో దీనే షార్టర్ ఫామ్లో ఏవిజీసీ అంటాం. సో ఈ ఏవిజీసీ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం యూత్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 250 కోట్లు. నెక్స్ట్ వర్కర్స్కి ఎంప్లాయీస్కి హెల్ప్ చేయడానికి సృష్టి. ఇక్కడ సృష్టి అంటే శ్రమ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్షన్ సమాధాన్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ దీనికి కేటాయించింది 28 కోట్లు. నూతన పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ దీనికి కేటాయించింది 500 కోట్లు. నెక్స్ట్ హెల్త్ వర్కర్స్కి హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేయడం కోసం స్కీమ్ ఫర్ ఏహెచ్పీస్. ఇక్కడ ఏహెచ్పీస్ అంటే అల్లీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దీనికి కేటాయించింది 1000 కోట్లు. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి స్కీమ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ సిఐఈ అంటాం షార్టర్ ఫామ్లో
దీనికి కేటాయించింది 200 కోట్లు. జీఈసీఎల్ ఫర్ ఎలిజిబుల్ ఎంఎస్ఎంఈస్, ఇక్కడ జీఈసీఎల్ అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్, దీనికి కేటాయించింది 9,000 కోట్లు. నెక్స్ట్ పోర్ట్ అథారిటీస్, షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వీటికి హెల్ప్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. ఈ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్కి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 1000 కోట్లు. నెక్స్ట్ యూత్ అండ్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ ఆర్కిటెక్చర్, ఈ స్కీమ్కి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 600 కోట్లు. నెక్స్ట్ మూడో కర్తవ్యంలో భాగంగా చెప్పడం జరిగింది, దివ్యాంగుల కోసం 2 కొత్త స్కీమ్స్ని అనౌన్స్ చేశారని. సో వీటిలో ఫస్ట్ స్కీమ్ ఏంటంటే దివ్యాంగ్జన్ కౌశల్ యోజన. ఈ దివ్యాంగ్జన్ కౌశల్ యోజనకి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 200 కోట్లు. నెక్స్ట్ ఈ దివ్యాంగ్జన్ కోసమే ప్రాస్థెటిక్స్, టూల్స్ లాంటివి అందించడానికి దివ్యాంగ్జన్ సహారా యోజన అని చెప్పి ఇంకొక స్కీమ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం అలొకేట్ చేసిన అమౌంట్ ఎంతంటే 100 కోట్లు. ఫైనల్గా హై క్వాలిటీ స్పోర్ట్స్ గుడ్స్ తయారీని ప్రోత్సహించడానికి ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దీనికి కేటాయించిన అమౌంట్ ఎంతంటే 500 కోట్లు. సో ఇక్కడతో ఈ బడ్జెట్ సెషన్ కంప్లీట్ అయింది. దీని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.